వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ రెడ్డి పరిస్థితి నోరు తెరవాలంటే భయం, అడుగు కదపాలంటే జంకు అన్నట్లుగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సిట్టింగులను మార్చేసి కొత్త ముఖాలను బరిలోకి దింపడమే అని భావిస్తున్న జగన్ ఆ దిశగా వేసే ప్రతి అడుగు ఆయన్ను పరాజయం దిశగానే నడిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం అదే అంటున్నారు. అందుకే 11 మందిని మారుస్తూ గొప్పగా విజయం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రకటించుకున్న వైసీపీ అధినేత ఆ తొలి విడత మార్పులతో వచ్చిన రియాక్షన్ చూసి రెండో జాబితా విడుదల చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. అసంతృప్తులను తాడేపల్లిని పిలిపించుకొని పుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా రెండో జాబితా విడుదల చేసిన తర్వాత వైసీపీలో భూకంపం పుట్టింది. రాజీనామాలు, తిరుగుబాట్లతో పలువురు నేతలు జగన్ కు ఎదురు తిరిగారు. అలా తిరిగిన వారిలో సొంత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉండడం జగన్ కు కంగు తినిపించింది. దీంతో గత వారం రోజులుగా 15 మంది సిట్టింగుల మార్పుతో మూడో జాబితా అంటూ లీకులు అయితే ఇస్తున్నారు, కానీ ప్రకటించే ధైర్యం మాత్రం చేయడం లేదు. అయితే ఆ లీకులతోనే వైసీపీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని విడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిన జగన్ తాను ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే లెవెల్ అయిపోతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే తెలుగుదేశం వద్దనుకున్న కేసినేని నానిని పార్టీలో చేర్చుకున్నారు. ఇందుకోసం ఆయన వైసీపీ ప్రతినిధులను పంపి మరీ 2-3 అంటూ టికెట్లు ఆఫర్ ఇచ్చారు. పార్టీలో తను నమ్ముకొని తొలి నుంచి ఉన్న వారికి టికెట్లు లేవు అంటూ మొండి చేయి చూపుతున్న జగన్ ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకడం పార్టీలో అసమ్మతి మరింత ప్రజ్వరిల్లేందుకు కారణమవుతోంది. కేసినేని నానితో జగన్ భేటీ అయిన రోజే వైసీపీ నుంచి ఒక వికెట్ పడిపోయింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకే కాకుండా ఆ పార్టీ నుంచి గెలిచిన లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. అలా చేయడానికి ముందు వైసీపీలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న అవమానాలను ఊసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. పత్రికా ముఖంగా నేను రాజీనామా సమర్పిస్తున్నాను. నేను ఉదయం నుంచి ఫోన్స్ చేసి ప్రయత్నం చేశాను మా పెద్దలకు, ఒకసారి కలిసి రాజీనామా ఇద్దామని చెప్పేసి. ఎవరు కూడా ఫోన్స్కు స్పందించలేదు. కాబట్టి నేను పత్రికా ముఖంగానే నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నాను. మరి మిత్రులు అడుగుతున్నారు, మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే ప్రధాన కారణం డెవలప్మెంట్ లేదు. యునైటెడ్ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఒక ఎడారిలాగా ఉంటుంది. వలసలు చాలా ఎక్కువ అక్కడ. సుమారు 2 నుంచి 2.5 లక్షలు జనాభా ప్రతి సంవత్సరం వలసలు వెళ్తుంటారు. ఆత్మహత్యలు ఇక్కడ చాలా ఎక్కువ అక్కడ. సో అక్కడ మాకు ఒక్క సంవత్సరానికి ఒక పంట పండించుకోవడానికి చాలా కష్టం. నా బీసీలు, నా ఎస్టీలు, ఎస్సీలు అంటూ ప్రసంగాలు చేసే జగన్ వారి పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరిస్తారో, ఎంత చులకనగా చూస్తారో మరి వివరించారు. జగన్ తన్ను అవమానించిన తీరును వివరిస్తూ ఎమోషనల్ అయ్యి కంట నీరు పెట్టుకున్నంత పని చేశారు. పార్టీ అధినేత జగన్ తో భేటీ కోసం ఆయన విజయవాడలోని ఓ హోటల్లో 5 రోజులుగా మకాం వేసినా జగన్ దర్శన భాగ్యం అంటే అపాయింట్మెంట్ కూడా దొరకలేదని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ 5 రోజులుగా ప్రతిరోజు తాడేపల్లి ఆఫీసులో ఉండే వాళ్లకు ఫోన్ చేసి తాను వచ్చి కలుస్తానంటే వద్దు మేం చెప్తాం అప్పుడే రండి అంటూ ఒకే సమాధానం వచ్చిందని వివరించారు. ఇక విసిగి పార్టీలో గౌరవం సంగతి తర్వాత ఇంత అవమానం జరుగుతుంటే ఇక భరించలేక బయటకు వచ్చేశానని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఆ సందర్భంగా ఇటీవల సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బహిరంగ సభలోనే జగన్ తో అపాయింట్మెంట్ ఇప్పించండి అని వేడుకున్న సంగతిని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా అదే చెప్తున్నారు. జగన్ ను సరే, ఆఖరికి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ముఖం చాటేసి తన్ను కలవడానికి ఇష్టపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎంపీనైనా తనకు ఈ దుస్థితి ఏమిటి అంటూ జగన్ ను నిలదీశారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే జగన్ తో భేటీ అయ్యానని, అప్పుడు కూడా ఆయన ఊకదంపుడు మాటలే కానీ తన మాట వినిపించుకున్న పాపాన పోలేదని గుర్తు చేసుకున్నారు. బీసీలకు పెద్దపీట వేశానని ఘనంగా చాటుకునే జగన్మోహన్ రెడ్డి ఆచరణలో మాత్రం వారిని అడుగడుగునా అవమానాల పాలు చేస్తారని ఆరోపించారు. డాక్టర్ గా సమాజంలో జనంలో మంచి పేరున్న తన్ను జగన్ ఆయన అనుయాయులు ఘోరంగా అవమానించారని డాక్టర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒకవేళ వైసీపీ టికెట్ లభించినా తాను ఆ పార్టీ తరపున మాత్రం బరిలోకి దిగడానికి సిద్ధంగా లేను అంటూ కుండ బద్దలు కొట్టేశారు. కుటుంబ సభ్యులతో, అనుచరులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణను రానున్న రోజుల్లో ప్రకటిస్తానని కూడా చెప్పారు. రానున్న రోజుల్లో సంజీవ్ కుమార్ దారిలో పలువురు పయనించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఆ విశ్లేషణలు వాస్తవమేనని అనిపించక మానదు.
రాజీనామాల భయంతోనే జగన్ మూడో జాబితా విడుదలకు ధైర్యం చేయలేకపోతున్నారని పార్టీలో వర్గాలే బాహాటంగా చెప్తున్నాయి.